నమస్తే. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటో చెప్పే ముందు ఆయన తెలంగాణ క్యాడర్లోనే మొన్నటి వరకు పనిచేశారు. 2021 వరకు ఆయన రిటైర్ అయ్యారు. తర్వాత తెలంగాణ ఏసీబీ డైరెక్టర్గా, విజిలెన్స్ ఇన్ఛార్జ్గా కూడా ఆయన బాధ్యతలు ఇక్కడ చేపట్టారు. దాని తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే బీసీలకి రాజ్యాధికారం వచ్చేంత వరకు, అంటే బీసీల జనాభా ఎంత ఉన్నదో వాళ్ళ జనాభా ప్రాతిపదికన, వాళ్ళ జనాభా ప్రకారంగా అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచి వాళ్ళు చట్టసభలో కూర్చునేంత వరకు నేను నల్ల షర్టును మాత్రమే ధరిస్తాను, ఈ బ్లాక్ షర్ట్ను విప్పేదే లేదు అని అంటున్నారు. అంటే కేవలం బ్లాక్ మాత్రమే ఆయన ధరిస్తారు షర్ట్ అని. సో ప్రస్తుతం పూర్ణచంద్రరావు గారు నా ముందున్నారు. సో ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పనిచేశారు. బహుజన్ సమాజ్ పార్టీకి సమాంతరంగా వాళ్ళ ఐడియాలజీతోనే వాళ్ళ యొక్క విధానాలు లేకపోతే వాళ్ళ యొక్క వ్యవహారాలు నచ్చకనో రకరకాల కారణాల చేత వీళ్ళ ప్లానింగ్కి సరిగ్గా వాళ్ళు వెళ్తలేరన్న కారణం చేతనో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అని ఇంకొక పార్టీ స్థాపించారు. సో ఆ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి నేషనల్ కోఆర్డినేటర్గా సార్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నా ముందున్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం అండి. సో ఎందుకు మొత్తం బ్లాక్ షర్ట్ ధరించాలి అన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇంకెప్పటికీ బ్లాక్ లోనే ఉంటారా? అంతే. అంటే ఇదొక నిర్ణయం ఎక్కడి నుంచి మీకు ఆలోచన వచ్చింది? ఇది నిరసన కింద చూడాలా, లేకపోతే దీన్ని అందరూ ఫాలో అవ్వడానికి మీరు వేస్తున్న ఒక ఎత్తుగడారు, ఒక స్ట్రాటజీ తెలియజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా? మనకి ముఖ్యంగా బీసీల్లో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం తేవడం కోసమే నేను బ్లాక్ షర్ట్ తీశాను. బీసీలతో పాటు ముస్లింలు కూడా. ఎందుకంటే ఈ ఒక్క వర్గమే జనాభా ఎక్కువ ఉన్న వర్గం, ఎమ్మెల్యేలు అత్యంత తక్కువ ఉన్న వర్గం. మనకి కులాలు మూడు రకాలుగా చెప్పచ్చు. జనాభా తక్కువ ఉంటారు కానీ ఎమ్మెల్యేలు అత్యంత ఎక్కువ ఉంటారు. రెడ్డి కమ్మ వర్గాలు అక్కడ, ఇక్కడ రెడ్డి కమ్మ వెలమ వర్గాలు. మీరు పాపులేషన్ చూసుకుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో 8% రెడ్డి కమ్మ ఉన్నారు. ఇప్పటికీ ఎలక్షన్లు 16 ఎలక్షన్లు జరిగితే 2902 మంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు. ఆ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్. అందులో 1207 మంది రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీసీలు ఎంతమంది అయ్యారండి? సగం పైగా బీసీలు ఉన్నప్పుడు 2902లో కనీసం 1400-1500 ఎమ్మెల్యేలు కావాలి. 498 మాత్రమే అయ్యారు. అంటే అనాదిగా మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో మనం చెప్పలేం. బీసీలను చైతన్యపరచాలి, ఇది ఇంత జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది. అలానే మీరు తెలంగాణలో కూడా అదే పరిస్థితి. 1743 మంది ఎమ్మెల్యేలు అయితే అందులో 798 మంది ఎమ్మెల్యేలు కమ్మారెడ్డి వలం వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. రెడ్లు అత్యధికంగా 576 మంది అయ్యారు. బీసీలు కేవలం 300 మంది అయ్యారు. సో ఈ రకం కూడా లేదు, సగం కూడా లేరు. అంటే ఈ నష్టం జరుగుతుందని మనం ప్రజలకు తెలియచెప్పాలి. ప్రజలకు తెలియజెప్పడానికి మార్గం ఏంటి ఐడియాలజీ ఉందా అని చూస్తే ఒక బహుజన ఐడియాలజీ మాత్రమే దీనికి సొల్యూషన్ ఇస్తాం. ఓకే, కొత్తగా నేను ఒక ఐడియాలజీని కనిపెట్టి దాన్ని ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. సో జనాభా దామాషా పద్ధతిలో జనాభా ఎంత ఉందో ఎమ్మెల్యేలు అంతమంది ఉన్న వర్గాలు ఎస్సీ ఎస్టీలు. సో థ్యాంక్స్ టు అంబేద్కర్. అంతే. సో మనం ఈ విషయాన్ని బీసీలకు చెప్పాలి. తర్వాత ఈ తెల్ల చొక్కాలు వేసుకునే కార్యక్రమాలు ఏంటంటే ఒక రకమైన నిరసన చెప్పాలి, ఒక ప్రతిఘటన చెప్పాలి సిస్టమ్కి. యు ఆర్ రాంగ్. ఈ స్వాతంత్రం ఎవరి కోసం వచ్చింది? మీ వర్గాల కోసమే స్వాతంత్రం తెచ్చుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్లను, ఇక్కడ కమ్మారెడ్లతో పాటు వెలమల కోసమైనా ఈ స్వాతంత్రం వచ్చింది? ఈ డెమోక్రసీ అంతా మీకేనా? ఈ డెమోక్రసీని మీరు ఎంత ఈజీగా వాడుకుంటున్నారు? డబ్బులు ఇచ్చి ప్రలోభపరిచి మరి ఎలా ఓట్లను దండుకుని మీరు సీఎంలు అయిపోతున్నారు? ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని ఎలా దోచుకు తింటున్నారు? ఎంత అవినీతి పెచ్చరిల్లిపోయింది. ఈ విషయాలు బీసీ ప్రజల్లో ఎట్లా ఉన్నదంటే ఇది ఇట్లానే ఉంటుంది కదా, అది అలా జరుగుతుంది కదా, మనం ఏం చేస్తాం, డబ్బు లేదు కదా అనే ధోరణి నుంచి బయటికి తీసుకురావాలంటే మనం ఒక స్టాండ్ తీసుకోవాలి. ఈ రోజున బీసీలు ముస్లింలు కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడుగా ఎస్సీ ఎస్టీలు ఎలాగో ఉన్నారు. ఈ పొలిటికల్ స్టాండ్ ఏంటంటే మేమెంతో మాకంతనే సిద్ధాంతంలో మా ఎమ్మెల్యేలు మా కులాల నుంచి ఎలక్ట్ అవ్వాలి. ఇప్పటికి కూడా బీసీ కులాల నుంచి దాదాపుగా 110 కులాల నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎంటర్ కావాలి. మరి ఇదేం ప్రజాస్వామ్యం అంటే చెప్పండి. సో ఈ నిరసన తెలియటానికి నేను ఎంచుకున్న మార్గం పెరియార్ మార్గం.
ఓకే. పెరియార్ ఇప్పుడు కాదు, ఆయన 65 సంవత్సరాల వయసులోనే నల్ల చొక్కాల ఉద్యమానికి ఆయన నాంది పలికాడు. అవునా? ఆయన వయసు 65 సంవత్సరాలు. సో 80 ఏళ్ల క్రితం జరిగింది. సో ఆయన ఏం చేశాడు, నిరసన తెలపడానికి నల్ల చొక్కాల ఉద్యమం పెట్టి ద్రావిడ కళగం అనే దాన్ని స్థాపించాడు. ఈ ద్రావిడ కళగం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాంటీ ఆర్ఎస్ఎస్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మతం వాడి ప్రజల్ని ఏకం చేయడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, రాజ్యాధికారానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నించి ఎట్లయితే ఇప్పుడు సఫలీకృతం అయిందో, దాదాపుగా 80-90 సంవత్సరాల తర్వాత సక్సెస్ వచ్చింది. అంటే 1925లో ఆర్ఎస్ఎస్ పెడితే ఇప్పుడు 20-25 100 సంవత్సరాలకి, గత 10 సంవత్సరాలుగా యథేచ్ఛగా బీజేపీ అధికారంలో ఉంది. సో ఆయన 80 సంవత్సరాలకు పెట్టిన ద్రావిడ కళగం, ఈ ద్రావిడ కళగం అనేది దాని నుంచి బీసీలు రాజ్యాధికారాన్ని, ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు రాజ్యాధికారాన్ని అనుభవించడానికి కారణం ద్రావిడ కళగం. ద్రావిడ కళగం నుంచి డిఎంకే పుట్టింది, ఏడిఎంకే పుట్టింది. అక్కడ ఏ పార్టీ కూడా ఎంటర్ కాలేకపోతుంది. ఈ భూస్వామ్య కుల పార్టీలైనటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు అక్కడ ఎంటర్ కాలేని పరిస్థితి. అవును. సో అందువల్ల ఏంటంటే నల్ల చొక్కాలు ఆ స్ఫూర్తిని నేను పొందాను పెరియార్ ఉద్యమంలోనే, నల్ల చొక్కాల ఉద్యమంతో. అంటే అందరూ నల్ల చొక్కాలు ధరించే వాళ్ళు అప్పుడు ఆ మూమెంట్ లో కార్యకర్తలు అందరూ ధరించేవాళ్ళు. సో ఏమైందంటే బ్రిటిష్ టైంలో నిరసన, అప్పుడు ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం నిరసన తెలియజేయడానికి నల్ల బ్యాడ్జీలు వేసుకుని తిరిగారు. స్వాతంత్రం రాకముందే అక్కడ బీసీ మూమెంట్ స్టార్ట్ అయింది. సో 80 సంవత్సరాల క్రితం, అదే అంటున్నాను, స్వాతంత్రం రాకముందు. సో 1945 అంటే 2-3 సంవత్సరాలు ముందు స్వాతంత్రానికి ఆయన చేసినప్పుడు ఏమైందంటే నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్న వాళ్ళని పోలీసులు అరెస్టులు చేసేవాళ్ళు. సో అణిచివేతకు గురైతే ఆయన ఆలోచించాడు, ఒక నల్ల బ్యాడ్జ్ వేసుకుంటే ఇబ్బంది కదా, నల్ల చొక్కా వేసుకుందాం అన్నాడు. దాంతో వాళ్ళ ఫ్లాగ్స్ లో డిఎంకే కానీ ఏడిఎంకే ఫ్లాగ్స్ లో నల్ల రంగు ఉంటుంది. ఓకే. సో ఆయన ఎప్పుడైతే అది పెట్టుకున్నారో అది ఉధృతంగా, అది పెద్ద మూమెంట్ అయింది, ఒక ఐడెంటిటీ వచ్చింది. ఈ రోజున బీసీలకి అందరికి కూడా ఒక ఐడెంటిటీ కావాలి. ఎవరైతే అసలు ఇంతవరకు ఏ కులం అయితే అసెంబ్లీలో ఎంటర్ కాలేదు ఆ కులాలన్నీ, అలానే జనాభా దామాషా పద్ధతిలో ఎంటర్ కాని కులాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు యాదవులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కమ్మారెడ్లు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? ఈ రోజున మీకు తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు యాదవులు? ఒక్కళ్ళే కదా, ఒక్కళ్ళే. మరి యాదవులు అత్యధిక జనాభా ఉంది, ముదిరాజులు అత్యధిక జనాభా ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? వీళ్ళకన్నా చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈనాడు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీ. అక్కడికి వచ్చేటప్పటికి అందరికన్నా ఎక్కువ పాపులేషన్ ఉంది యాదవులు, 6.07%. ఓకే. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ఆయన బయట పెట్టలే, ఆ రిపోర్ట్ మాకు దక్కింది. ఆ దొరికిన దాన్ని బట్టి చూస్తే 6.07 ఉన్నారు యాదవులు. బట్ వాళ్ళు ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 46 మంది అయ్యారు. ఇప్పుడు 3-4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అదే రెడ్లు 32 మంది ఉన్నారు, వాళ్ళకన్నా తక్కువ జనాభా 4.82. కమ్మలు 3.31% ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్వే అండి, ఇది నా సొంతం కాదు. దాని ప్రకారం వాళ్ళు 35 మంది అయ్యారు. యాదవుల కన్నా అత్యంత తక్కువ ఉన్న కమ్మారెడ్లు, యాదవులు 4-5 ఎమ్మెల్యేలు అయితే ఈనాటి అసెంబ్లీలో, వాళ్ళు అయింది ఎంత? 32-35. ఏ బేస్ మీద అవుతారు? ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎందుకంటే ఈ కులాలు, ఈ పార్టీలన్నీ వాళ్ళ కులాల కోసం పనిచేసే పార్టీలు. అది మన బీసీ వర్గాలు గమనించాలి. ముస్లింలు కూడా ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడంటే కనీసం తెలంగాణలో ఎంఐఎం ఉంది, వాళ్ళకి ఏమి లేదు అక్కడ, ఓ పార్టీ చెప్పుకోవడానికి లేదు. బీసీలకు భ్రమ ఉంది, టీడీపీ మన పార్టీ అని. ఎస్సీలకు ఒక భ్రమ ఉంది, వైసీపీ మన పార్టీ, కాంగ్రెస్ మన పార్టీ అని. వీళ్ళకి ఏ భ్రమ లేదండి. ముస్లింలకి ఎంత అన్యాయం అంటే ఈ రోజున ఇది చెప్పలేము. ముగ్గురు ఎమ్మెల్యేలు, వాళ్ళ జనాభా శాతం ఎంత? 7.81%. ఆంధ్రాలో 7.81%. 71 అంటే ఏంటి? రెడ్లు కమ్మలు కలిపితే కూడా అంత లేని పరిస్థితి. వాళ్ళు 67 మంది ఉంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు. సో బీసీలు కూడా ముస్లింలు కలుపుకోవాల్సిన అవసరం ఉంది. బీసీ హిందువులకి ముస్లింలు శత్రువులు కానే కాదు. పంచాయతీ ఏడుంది చెప్పండి? బీసీ హిందువులకి ముస్లింలకి ఏం పంచాయతీ ఉంది? ఏం లేదు. బీసీ హిందువులకు ఉన్న పంచాయతీల్లో ఓసీ హిందువులతోనే, మరి ముఖ్యంగా కమ్మారెడ్డిలతో అక్కడ, ఇక్కడ కమ్మారెడ్డి వేలములతో పంచాయతీ. హిందువుల మధ్య వీళ్ళు బీజేపీ కూడా హిందువులను కలపగొట్టి మా ఓట్లు తెచ్చి రాజ్యాధికారం సంపాదించాలనే దృష్టితో వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా చెప్పాల్సి వస్తే బీసీ హిందువులు వీళ్ళతో వెళ్లాల్సిన అవసరం ఉంది? లేనే లేదు. సరే, బ్రాహ్మలు వైశ్యుల పరిస్థితి ఏం రాజకీయంగా ఏం బాగాలేదు 2 రాష్ట్రాల్లో.
ఒకళ్ళో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయితే గొప్ప. అందువల్ల బ్రాహ్మణ్ బనియా అనేది జాతీయ కాన్సెప్ట్ అయినా మనకి తెలుగు రాష్ట్రాలకు వర్తించదు. ఇక్కడికి వర్తించాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కమ్మారెడ్డి వెలమ కాన్సెప్ట్, తెలంగాణ కులం కాన్సెప్ట్. అందువల్ల హిందువులు అనేది బీసీ హిందువులు కలుపుకోవాల్సింది తోటి వాళ్ళైనటువంటి ముస్లింలు. ఎందుకంటే మూలవాసులు వీళ్ళందరూ బీసీ హిందువులు మూలవాసులే, మరి ముస్లింలు మూలవాసులే, వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా మూలవాసులే. మూలవాసులందరూ కలవాల్సిన అవసరం ఉంది ఈరోజు. సో దీన్ని ఈ చైతన్యపరచడం కోసమే పెరియార్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ద్రావిడ కళగం కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ నల్ల చొక్కాల ఉద్యమం నేను వేస్తున్నా, నేను వేయమని చెప్పను కానీ స్ఫూర్తిని పొంది వాళ్ళ చాయిస్. నేను ఎందుకంటే పెరియార్ అంత గొప్పవాడిని కాదు కదా చెప్పంగానే వేసుకోవటానికి. కానీ ఒక సబ్జెక్ట్ అయితే జనాల్లోకి విషయం అయితే వెళ్తే మీలాగే సూర్యారావు గారని సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఎప్పటి నుంచో ఆయన అదే ఫాలో అవుతున్నాడు. అవును చూశాను నేను అనుకున్నా కానీ నేను ఈ మధ్య కాలంలో ఈ ద్రవిడ కళగం లిటరేచర్ చదువుతున్నప్పుడు నాకు ఈ నల్ల చొక్కా మీద క్లారిటీ పెరియార్ ఉద్యమంలో బాగా వచ్చింది. నాకు అది నచ్చింది. సైద్ధాంతికంగా మనకు కూడా ఒకటి ఆలంబన కావాలి కదా, సో నాకు అది నచ్చింది. ఇప్పుడు ఈ రోజున ఎట్లా మనం ప్రజల్లోకి మెసేజ్ తీసుకెళ్తాం చెప్పండి? ఒక జెండా ఉండాలా, ఒక రంగు ఉండాలా. సో నేను అనుకున్నా దిస్ ఈజ్ ఓన్లీ ద వే వీ కెన్ టెల్ ద పీపుల్ యాజ్ టు what kind of injustice is being done to us, and we should have a specific identity. సో ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనే ఒక లైన్ చాలా మంది తీసుకొస్తుంటారు. ఇప్పుడు బీజేపీని అడిగితే మా ప్రధానమంత్రి బీసీ అని అంటారు, కాంగ్రెస్ని అడిగితే మా పిసిసి అధ్యక్షుడే బీసీ అని అంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ని చూపించి మేము బీసీలను పెట్టినాం కదా అని అంటారు. ఇప్పుడు మీ ఈ బీసీ రాజ్యాధికారం అంటే బీసీ ముఖ్యమంత్రి అయితే సరిపోదా? మనకి మనం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన. అప్పుడు అసెంబ్లీలో రెడ్ల శాతం ఎక్కువ. రెడ్లు నడిపినట్టే నడవాల్సి ఉండే కదా. అంటే ఆయన చెప్పింది ఉండదు కదా, పాలసీ డెసిషన్ అన్నది ఉండదు. దామోదరం సంజయ్ భయ్య ఆయన ఎస్సీ, అప్పుడు కూడా రెడ్ల ప్రాబల్యంతోనే నడిచింది కదా. అవును. సో వెంగళరావు వరకు ఆయన వెలమ, మైనారిటీ కమ్యూనిటీ కావచ్చు, కాకపోతే ఆయనకి ఎమర్జెన్సీ లా ఉపయోగపడింది. మరి పివి నరసింహరావు ఆయన బ్రాహ్మిన్ పెద్దగా ఇక్కడ హవా లేని రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పటికి కూడా ఆయన ఏం నిలుపుకోలేని పరిస్థితుల్లో రెడ్ల ప్రాబల్యానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఒక రెడ్డి గారిని ఢిల్లీ పంపించి ఈయన చేశారు. ఈయన పివి నరసింహరావు అయిపోయినాక మళ్ళీ రెడ్డి గారు వచ్చి కూర్చున్నారు. సో ఎప్పుడైనా సరే రెడ్ల మధ్య కొట్లాట జరిగినప్పుడు నాన్ రెడ్డిని పెట్టిన ఆ నాన్ రెడ్డి ఆయన ఏం పెద్దగా ప్రభావితం చేయలేడు. సో అందువల్ల ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి కన్నా బీసీ ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలి. ఇప్పుడు 175 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సగానికి సగం 90 మంది బీసీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండి మళ్ళీ అక్కడ బీసీ ముఖ్యమంత్రి లేకపోయినా కష్టమే కదా మీరు అన్నదాని ప్రకారంగా. ముందు సంఖ్య పెరిగితే ముఖ్యమంత్రి ఎట్లయినా అవుతాడు. ఇప్పుడు 43 సంఖ్య కూడా పెరుగుతుంది. 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 43 మందికి రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా. ఆయన ఇంకొక ఆయన రెడ్డి చీఫ్ మినిస్టర్ అవ్వాలని 4-5 ఒకేసారి ప్రయత్నిస్తున్నారు కదా. ఇంకా మంత్రులు కావాలి రెడ్లు అని చెప్పి చూసుకుంటున్నారు కదా. జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళ 4% రెడ్లు ఉంటే 4%కి క్యాబినెట్ పదవులు ఎంత ఇవ్వాలండి? ఇక్కడ కానీ అక్కడ కానీ మరి ఎక్కువే వస్తున్నాయి వాళ్ళకి. బీసీలకి ఇంకా 19 మంది ఉన్నారు. సగానికి సగం మంది బీసీ మంత్రులు ఉండాలి కదా. బీసీ మంత్రులు చేయడానికి ఎమ్మెల్యేలు సరిపడా ఉన్నారు, చెయ్యరు. అడిగితే రేపొద్దున ఇతనికి టికెట్ కూడా రాకపోవచ్చు ఆ పార్టీలో. అందుకని అతను అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది. అందువల్ల బీసీ ఎమ్మెల్యేలు పెరిగిన నాడు అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎట్లాగో జనాభా దామాషా పద్ధతులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కావాల్సిన పాలసీస్ అమలవుతాయి. ఈ రోజున బీసీ సప్లాన్ కావాలనుకోండి, ఖచ్చితంగా అమలు అవుతుంది ఎమ్మెల్యేలు ఉంటే. వీళ్ళ వలన ఎస్సీ సప్లాన్ ఎస్టీ సప్లాన్ కూడా అమలు అవుతుంది. ఎమ్మెల్యేల సంఖ్య ఉంటే క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటే అమలు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్కి ఏం కావాలో అంటే చీఫ్ మినిస్టర్ ఏ పనులు చేస్తున్నాడు ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ తన వర్గాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది మేనిఫెస్టోలో కూడా చెప్పరు. ఇప్పుడు అమరావతి కావాలి, ఏమైనా మేనిఫెస్టోలో చెప్పారండి లాస్ట్ టైం? లేదు. అమరావతి అనౌన్స్ చేశారు. తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్కి అమరావతి వద్దు,
3 రాజధానులు కావాలి. అదేమైనా మేనిఫెస్టోలో చెప్పాడు ఆయన? చెప్పాల. ఆ వర్గాలకు పనికొచ్చేది లేదా తన ప్రత్యర్థి వర్గానికి కులానికి నష్టం కలిగించేది చేయటానికి చూస్తున్నారు. ఎక్కడైనా సరే చీఫ్ మినిస్టర్లు వచ్చినట్టునే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఓఆర్ఆర్ ప్లాన్ చేశాడు. దాన్ని ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి. చేయటం వల్ల ఏం ఉపయోగపడింది? ఓఆర్ఆర్ చుట్టూ భూముల్ని ముందే అక్వైర్ చేసుకున్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. మరి ఒక కులం ఒక ప్రాంతం నుంచి రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు అమితమైన ధనవంతులయ్యారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అన్నప్పుడు ఏ కులం లాభపడింది? హైటెక్ సిటీలో ఉన్నటువంటిది. సో వీళ్ళకి చీఫ్ మినిస్టరు ఆ కులం బలం ఉన్నట్టయితే, అట్లానే మనకి వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు యాదాద్రి కావచ్చు, మరి ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, మరి ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏ కులానికి ఉపయోగపడుతున్నాయి చెప్పండి. అందువల్ల ఈ పార్టీలు ఎప్పుడు కూడా వీళ్ళు ఈ ఆధిపత్య కులాల పార్టీలు ఎప్పుడైతే రాజకీయాల్లో ఉంటాయో వాళ్ళకు కావలసిన ప్రోగ్రామ్స్ని ఆ చీఫ్ మినిస్టర్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అలానే బీసీ వర్గాలకు చెందిన వాడు ఉంటే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి బీసీ సప్లాన్ కానీ, ఎస్సీ వర్గాలకు చంపిన ఎస్సీ సప్లాన్ కానీ, ఎస్టీ సప్లాన్, ఇప్పుడు బీసీ సంరక్షణ చట్టం కావాలి అనుకోండి, తేవటానికి అప్పుడు ఆ క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. సో ఏ వర్గ ప్రయోజనాల కోసం ఆ ముఖ్యమంత్రి ఏ వర్గం అయితే బలంగా ఉంటుంది అసెంబ్లీలో ఆ వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడటానికే వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఈ బహుజన కాన్సెప్ట్ అన్నది దశాబ్దాలుగా నడుస్తూనే ఉన్నది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తున్నది. కానీ దీన్ని ఎందుకు ప్రజలు రిసీవ్ చేసుకోవట్లేదా? రిసీవ్ చేసుకునేలాగా మనం చెప్పలేకపోతున్నామా? లేదు ప్రజల్లో ఒక రకమైన ఒక అపనమ్మకాన్ని కలిగించారా? సేలబుల్ ప్రోడక్ట్ కింద పెట్టేసి మార్కెట్లో కుల సంఘాలు ఉన్నాయి, బహుజన సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి. ఈ కాన్సెప్టే ఇదేదో మనకి సంబంధం లేని కాన్సెప్ట్, ఇదేదో వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక సంఘం లాగా తయారైపోయింది. అంటే దీనివల్ల మనకి ఏదో ప్రయోజనం జరగబోతున్నది, దీనివల్ల మన రాజ్యాన్ని మనం పాలించుకోవచ్చు అన్న ఆలోచనల్లోనే ప్రజలకి అటువైపు థింక్ చేయట్లేదు కదా. ఇప్పుడు మనం కుల సంఘాల విషయానికి వద్దాం. కుల సంఘం ఎంటైర్ డిస్కషన్లో ఏం మాట్లాడతారండి? మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలంటారు. అందులో రాజకీయం లేదు, రాజకీయమైన ఎత్తుగడ లేదు. రాజకీయం ఉండాల్సిందే. ఇప్పుడు నీకు నష్టం ఎలా జరుగుతుందో నువ్వు చెప్పాలి. ఇప్పుడు టర్మ్ ఆఫ్టర్ టర్మ్ ప్రభుత్వాలు మారినప్పటికల్లా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వటం, కలెక్టర్ని కలుసుకోవడం, రిప్రజెంటేషన్ సీఎంలు కలుసుకుని ఇవ్వడం తప్పిస్తే వీళ్ళకి పని ఏం జరుగుతుంది? కుల సంఘాలు వాళ్ళకి బిల్డింగ్లు కట్టి ఇప్పుడు బాగా ధనికమైన కులాలు ఏవైతే ఉన్నాయో, రెడ్డి కానీ అటు క్షత్రియులు కానీ బ్రహ్మాండమైన ల్యాండ్స్ ఇచ్చేసారు. ఈ కులాలకి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఇచ్చారండి? ఎటు ఇటు అర్థం లేని చోట్ల ల్యాండ్స్ ఇచ్చారు. అబ్దులాపూర్ మెట్టు దగ్గర నాయి బ్రాహ్మణులకి అక్కడ ఒకటి ఇచ్చినారు, ఇంకా మిగతా చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నారు అక్కడే ఇచ్చినారు. వెలమ, కమ్మ, రెడ్డి అందరికి పైన ఉన్నాయి. కోకాపేట ఏరియాలో ఇచ్చారు కదా. వాళ్ళకి అసలు ఇవ్వాలా? వాళ్ళ చేతుల్లోనే భూమి ఉందిగా, వాళ్ళే రియల్టర్స్, వాళ్ళకి గవర్నమెంట్ భూములు ఇవ్వటం ఏంటండి? నాకు అర్థం కాదు. కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం ఏంటి? అసలు ఈ వర్గాలకి, కమ్మారెడ్డి వెలం వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వటం ఏంటి? రిజర్వేషన్ల కాన్సెప్ట్కే పూర్తిగా వ్యతిరేకం ఈ కులాలు. మండల్ కమండల్ అని చెప్పి మండలైజేషన్కి వ్యతిరేకంగా పోరాడిన ఈ కులాలు. అసలు ఈ రోజున అసలు ఏ నైతిక విలువలు ఉన్నాయి ఈ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ తీసుకోవడం? ముఖ్యమంత్రి కులాలకు కూడా రిజర్వేషన్లు అండి. అంటే చూడండి, ఇది బీసీ వర్గాలు అబ్జర్వ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ అని అందమైన పేరు పెట్టేశారు, వీకర్ సెక్షన్. ఎవరికి అర్థం కాదు. ఈవెన్ కొంతమంది ఓసీలకు కూడా తెలియదు మనకు రిజర్వేషన్ ఉందా. సో భూస్వామ్య కులాలకి పనికొచ్చే ప్రయోజనాలని వీళ్ళు కొట్టేస్తున్నారు. మనం కుల సంఘాలు ఏంటి, పిచ్చి కుల సంఘాలు, మనం అంతా పిచ్చి వాటికి వెళ్ళి ఒక ఫోటో దిగంగానే మనం ఏదో ఫీల్ అయిపోతున్నాం అనేది గమనించాలి. కుల సంఘాల స్థాయి నుంచి రాజకీయ పార్టీల స్థాయికి ఎదగాలి. ఈ ఎదిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం కనపడదు. బహుజన్ కాన్సెప్ట్ అంటే ఎవరో ఇచ్చింది కాదు. ఒక ఊళ్ళో ఉన్నటువంటి అటు బీసీలు కానీ, ఇటు ఎస్సీలు కానీ, ఇటు ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ కలిసి వాళ్ళ ఓట్లు వాళ్ళకే వేసుకుని వాళ్ళ ప్రభుత్వాలను నిర్మించుకోవటం. ఎంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఉంది మనకి. ఇంత అవకాశం ఇస్తే దాన్ని మనం వాడుకోలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. తర్వాత ఈ మెసేజ్ ఏమైతే భూస్వామ్య కులాల పాలక కులాలు ఉన్నాయో ఈ మెసేజ్ జనాలకి అందని ఉంది.
మెసేజ్ ఎప్పుడు కూడా ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి 30 సంవత్సరాలు అసలు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు చదువుకుంటే తెలివి మీరితే మన మాట వినరాని. మీడియా సంస్థలు ఉన్నాయి ఈ రోజున. ఎవరేంటి మీడియా? కమ్మ, రెడ్డి, వెలమ కులాలకు చెందిన మీడియా సంస్థలు. నేను మాట్లాడే మాట వాళ్ళు ఎందుకు చెప్తారంటే చెప్పరు. వాళ్ళకి ఏం అవసరం? చెప్పరు. ఇప్పుడు ఈ రకంగా సోషల్ మీడియా ద్వారా మీలాంటి వాళ్ళు చెప్పాల్సిందే తప్పిస్తే ఎంతకైతే అంతకి అందువల్ల ఈ భావజాలాన్ని వీళ్ళకి బీసీలకు కానీ ఎస్సీలు ఎస్టీలు ముస్లింలకు కానీ అసలు జరుగుతున్న నష్టాన్ని చెప్పే మెసేజ్ని గమనించింది చెప్పేవాళ్ళు. 2 నష్టం చేసేది ఎవరు? కమ్మారెడ్డి వెలములు తెలంగాణలో, కమ్మారెడ్లు వెలమ ఆంధ్రప్రదేశ్లో అనే విషయాన్ని క్లియర్గా చెప్పగలిగే వ్యక్తులు కావాలి మనకి, ప్రజలకి. నువ్వు ఎవరైతే నిన్ను దోచుకుంటున్నారో, ఎవరైతే నీకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే నీకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అసలు ఇక్కడ బేసికల్గా ఈ ఫండమెంటల్ ఇష్యూని అర్థం చేసుకోవాలి. అర్థం చేస్తూ వాళ్ళ న్యాయం అడగటం ఏంటి? ఇప్పుడు దొంగ ఉన్నాడు అంటే ఇప్పుడు దీనికి కారణము ఇప్పుడు ఏమైపోయింది ఎలక్షన్? మీరు అన్న రాజకీయం ఉండాలి, కుల సంఘాలు, ఇవన్నీ ఏంది అని. ఈ రాజకీయం అనేసరికి పర్సన్ సెంట్రిక్, లీడర్ సెంట్రిక్ పాలిటిక్స్ ఇప్పుడు దేశం అంతా నడుస్తుంది, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ. అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ లీడర్షిప్ ప్రజలకు కనబడట్లేదా? అదేమన్నా లోపంగా కనిపిస్తున్నదా? లీడర్షిప్ లేదు అనే దానిలో అందుకనే ఈ బీసీ లీడర్స్ కానీ, ముస్లిం లీడర్స్ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఇది ఇప్పటికైనా సరే రివ్యూ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చేసుకుని మనం ఎవరికి పని చేస్తున్నాం? ఒక ఊళ్ళో ఎట్టయితే ఒక వృత్తి పని వాళ్ళకి అక్కడున్న ఆధిపత్య కులాల వాళ్ళకి ఎలా పనిచేసి పెడతారు, లేబర్లుగా ఎలా తయారవుతారో మనం కూడా పొలిటికల్ లేబర్స్గా తయారైనాం. వీ హ్యావ్ బికమ్ పొలిటికల్ వర్కర్స్, వీఆర్ నాట్ పొలిటికల్ లీడర్స్ అనేది వీళ్ళకి అర్థం చేసేటువంటి ప్రయత్నం జరగాలి. లీడర్షిప్ ఆటోమేటిక్గా వస్తుంది. ముందు సమస్య అర్థమైతే ఇక్కడ సమస్య లీడర్, నాకు సమస్యను చెప్పగలగాల, మెసేజ్ తీసుకెళ్తే సమస్య లీడర్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ వాదం వచ్చిందండి, తెలంగాణ కావాలి అని కోరుకున్నాక, ఆ సమస్యలు వచ్చినాక తెలంగాణ భావజాలాన్ని ఇప్పుడు మన జయశంకర్ ఆయన క్లియర్గా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళినాక ఒక కేసీఆర్ దాన్ని స్పెల్అవుట్ చేశాడు. ఆయన స్పెల్అవుట్ చేసి ఏమన్నాడు? ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు అన్నాడు, క్లియర్ చెప్పేశాడు. ఇప్పుడు రామాయణంలో రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు. రావణుడు లేకపోతే రాముడు లేడు. రాముడు లేకపోయినా రావణుడితో కథ రాయొచ్చు మనం. రావణుడు ఎట్టెట్ట చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఎలాంటి వాడు. ఈ రోజున రావణులు ఉన్నారు. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు గుర్తించాల్సిందంటే ఈ రావణుల్ని, రాజకీయ రావణుల్ని గుర్తించాలి. రావణులు అనుకోండి, వాళ్ళు రాముళ్ళు కాదు, రాముళ్ళు అని చెప్పి వస్తున్నారు, నమ్మొద్దు. ఈ రాజకీయ రావణుల్ని ముందు ఐడెంటిఫై చేయండి. నీకు నష్టం చేసేది ఎవరో తెలుసుకోండి. నష్టం చేసే వాళ్ళని నువ్వు నష్టం చేయట్లేదు, మాకేదో మేలు చేస్తున్నాడు, నన్ను రోజు పిలిచాడు, ఏదో రేపొద్దున ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నాడు, 1 yearలో వస్తే నాకు మంత్రి పదవి ఇస్తా అన్నాడు, అడ్డం వచ్చింది, అక్కడ ఢిల్లీ వెళ్ళాం, ఏదో జరిగింది, లేదు కుల సమీకరణలు ఇలా తేడా వచ్చింది, నీకు ఇవ్వలేకపోతున్నాం, అతను 80 కోట్లు ఇచ్చాడు మొన్న, అందుకే ఏది మంచి అన్నది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఇంత పొల్యూటెడ్ పాలిటిక్స్ లో బీసీ ఎమ్మెల్యేలో లేకపోతే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఆయా వర్గాలకు న్యాయం చేస్తున్నారా? అట్లా కూడా కనిపిస్తలేదు కదా. అవినీతికి కులం లేదు, మతం లేదు, అరాచకానికి, అన్యాయానికి మతం, కులం మనం ఎట్లా అంటగట్టలేము. సో వాళ్ళకి అసలు ఆ లైనే కనిపిస్తలేదు కదా జనాలకు కూడా. ఇప్పుడు జనాలకు ఒక ఆలోచన వచ్చినా సరే ఏం చేద్దాం, మరి ఎవరికి వేద్దాం, ఎవరిని ఎన్నుకుందాం అన్న దగ్గర మళ్ళీ పార్టీలు వాళ్ళ చేతుల్లో ఉన్నవే. ఎట్లా 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 అడుగు ముందుకేయాలా? ఇప్పుడు ఒక మార్పు మీరు గమనించే ఉంటారు రాజకీయాలు. ఇంతకు ముందున్న అమాయకంగా ప్రజలు లేరు. అది మీరు బేసిక్గా మనం అది ఒప్పుకుంటాం కదా. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని పరిస్థితి. అంటే నెంబర్ గేమ్లు తక్కువ మార్జిన్లతో ఓడిపోయే పరిస్థితులు కూడా తయారయ్యాయి. అంటే ప్రజలకు అర్థమైంది సబ్జెక్ట్, ప్రజలకు ఎంతో కొంత తెలుసు. డబ్బులు తీసుకున్నా ఓట్లు వేయట్లేదు, ఇది మీరు ఒప్పుకుంటారు కదా. డబ్బులు తీసుకున్నా ఓట్లు వేయట్లేదు, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు వాళ్ళకి వేస్తున్నారు. లేదా కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇంట్లో 5 ఓట్లు ఉంటే 3 ఓట్లేమో ఒకటికి, 2 ఓట్లు ఒకటికి వేస్తున్నారు. గెలిపించాల్సిన పార్టీ వాడు అక్కడే డిసైడ్ చేస్తున్నాడు. తను గెలవాలనుకున్న పార్టీకి 3 వేస్తున్నాడు, ఓడిపోవాలన్న పార్టీకి 2 వేస్తున్నాడు. ఇలా చాలా మార్పులు వస్తున్నాయి. ఇది చాలా మంచి సమయం.
ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా మీరు ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళకి ఎవరికి ప్రజల్లో విలువ లేదు. నమ్మారు, కొన్నాళ్ళు ప్రయాణించారు, తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు తెలిసినాయి, వాళ్ళ సంగతి అర్థమైపోయి వీళ్ళు మన డబ్బులే దోచుకుని మనకి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఎంతో కొంత నెరవేర్చి వాళ్ళు లక్షల కోట్లు దండుకుంటున్నారు అనేది మాత్రం ప్రజలకి అర్థమైందంటారు. దీన్ని మీరు ఒప్పుకుంటారు. ఈ ఒప్పుకున్న నేపథ్యంలో నేనేమంటానంటే ఈ విషయం అర్థమవుతున్న వాళ్ళు ఎవరైనా కానీ, మీ బొట్టువాడు నా బొట్టువాడు ఇంకెవరైనా కానీ ఈ విషయాన్ని ప్రజలకి చెప్పటం అనేది మన విధి. ఇప్పుడు నేను రిటైర్ అయినాక నేను తీసుకున్నది ఏంటంటే అసలు విషయం చెప్పుదాం, జనాలకి చెప్పాలా, తెలియజేయాలా. అసలు ఎవరు రామాయణంలో రాముడెవరు రావణుడెవరు తెలుసుకోండి మీరు. అప్పుడే మనం ఈ డెమోక్రసీలో ఒక విలువలతో కూడిన ప్రజాస్వామ్యం రాజకీయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో అది చేయాలి, తప్పదు. ఎప్పుడు కూడా మీకు పరిస్థితి స్టెప్ బై స్టెప్ మార్పు వస్తుంది, రావాలి, వస్తుంది. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ కూడా ఉంది. మెయిన్ మీడియా కవర్ చేయకపోయినా ఈ న్యూస్ రకరకాల పద్ధతుల్లో న్యూస్ కవర్ అవుతుంది. అందుకనే మార్పు వస్తుంది ప్రజల్లో. తప్పదే, మేమేం చేస్తాం, మేము ఏదో ఇద్దరిలో ఒకటికి వేయాలి కదా ఆ ధోరణిలో ఉన్నతను వద్దే మాకు ఇక, సరే ఇతను ఎట్టుంటాడో చూద్దాం అని వేస్తున్నారు కదా. ఆ మార్పు నుంచి కాదు, మన ఓట్లు ఇదిగో ఫలానా ఒక పార్టీ ఉంది, నోటాకేద్దాం, మన యొక్క నిరసనను తెలియజేద్దాం, ఒక నోటా ఒక మార్గం. లేదు ఇదేదో ఒక ఏఐబిఎస్పి పార్టీ వచ్చింది, ఇక్కడ డిపాజిట్ చేద్దాం. తర్వాత అండి ఎప్పుడు కూడా నేను అసెంబ్లీ ఎలక్షన్కే చూడొద్దు ప్రజలు, స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సత్తా చూపించాలి. ఈ అవగాహన ఉన్న వ్యక్తులందరూ కూడా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయటం అనేది మొదలు పెట్టాలి. ఆ ప్రతి ఎలక్షన్, ఏ ఎలక్షన్ అయినా సరే, ప్రతి ఓటరు తనకి ఈ అవగాహన ఉన్న వ్యక్తి నిరాశ చెందకుండా మనం ఓడిపోతున్నాం, మన ఓటు మురిగిపోతుంది అనే దృష్టి వద్దు. మన ఓటు మాత్రం వాళ్ళకి వేయద్దు. ముందు అసలు రావణులకు ఓటేయద్దు. తెలియని రాముడో రావణుడో తెలియదు, వాడికి వేద్దాం, ఒక అవకాశం ఇద్దాం. సో ఈ నంబర్ పెరగాల. ఓకే, ఒక పార్టీ, ఒక న్యూట్రల్ పార్టీ ఆర్ నోటా పార్టీ లాంటి దానికి 5,000 ఓట్లు పడినాయి అనుకోండి ఒక నియోజకవర్గంలో, మార్పులు వస్తాయి. అసలు రేపు పొద్దున పరిస్థితి ఎట్లా తయారైందంటే ఈ డబ్బుతో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఈ దేశంలో ఎక్కడా లేదు ఇంత దారుణమైన విషయం. ఇక్కడ ఒక 10 నియోజకవర్గాల డబ్బులతో స్టేట్ ఎలక్షన్ అయిపోద్ది, చేయొచ్చు. సో అందువల్ల ఈ నాకు అనిపిస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళు కూడా మభ్యపడుతున్నారు. ఈ రోజున రాజకీయ నాయకుడికి ఉన్నంత స్ట్రెస్ మరి ఎవరికి ఉండదు. అతను ప్రజలకే స్ట్రెస్ కాజ్ చేయట్లా, తనకు కూడా విపరీతమైన స్ట్రెస్కి గురవుతున్నాడు. సో ఈ పరిస్థితుల్లో మరి మీరెందుకు బహుజన్ సమాజ్ పార్టీలో, మీరు ఎలక్షన్స్కి ముందు బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యారు, మరి ఎందుకు బయటకు వచ్చారు? మళ్ళీ ఆల్ ఇండియా బిఎస్పీ అని ఇంకొక కొత్త పార్టీ పెట్టారు. రెండు కాన్సెప్ట్లు సేమా? ఎట్లా లైన్? రెండు బహుజన్ కాన్సెప్టే. అయితే నేను జాయిన్ అయినప్పుడు నేను ఈ ఆలోచనతోనే బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఎందుకంటే ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేలుగా ఈ కులాల నుంచి ఇంతవరకు అసెంబ్లీలో ఎంటర్ కాలేదు, లేదా చాలా తక్కువ మంది ఎంటర్ అయ్యారు. ఇక్కడ పంచాయతీ యాదవులు గౌడ్లు వర్సెస్ అదర్ బీసీస్ కాదు, ఇక్కడ పంచాయతీ బీసీలు వర్సెస్ ఎస్సీస్ కాదు, పంచాయతీ ఎస్సీలు వర్సెస్ ఎస్టీస్ కాదు, బీసీస్ ఆర్ అదర్స్ హిందూస్ వర్సెస్ ముస్లిమ్స్ కాదు. ఇక్కడ పంచాయతీ, ఇక్కడ ఉన్న పంచాయతీ అల్లా ఓసీ హిందువులు, అందు కూడా అక్కడ 2 కులాలు ఇక్కడ 3 కులాలు వర్సెస్ అదర్సే అని గమనించినాక దీనికి ఫిట్ అయినది నాకు కనపడింది బహుజన్ సమాజ్ పార్టీ. ఇదే అవగాహనతో నేను పనిచేశాను. మా పార్టీ ప్రెసిడెంట్ పరంజ్యోతి గారు ఉన్నారు, ఆయన లకే రాజారావు గారని ఫస్ట్ టైం బిఎస్పీ ఎమ్మెల్యే ఆయన 2004 to 2009 ట్రైబల్ వర్గానికి చెందిన ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న క్రమంలో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కుల సంఘాలని చైతన్యపరచాలని చెప్పి పూనుకున్నాం. ఇప్పుడు మేము కలవాలంటే మార్గాలు ఏంటండి? మెయిన్ మీడియాలో మేము ఉన్నామని తెలియాలి. మెయిన్ మీడియా ఇగ్నోర్ చేస్తారు అంతే, ఎందుకంటే వీళ్ళు దే డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఇంపార్టెన్స్. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ, లోక్సత్తా జయప్రకాష్, ప్రవీణ్ కుమార్ అయిపోయినాక మళ్ళీ ఒక పూర్ణచంద్ర, మనకేం పని వీళ్ళకి ఇవ్వటం? వీళ్ళ పూర్ణచంద్ర దగ్గర రూపాయి రాదు, ఏం స్పాన్సర్ చేయడు,
దానివల్ల మన సామాజిక వర్గం గానే కాదు, పైగా అన్నిటికీ మించి మనవాడు కాదు, ఇదేదో మాట్లాడుతున్నాడు. సో మెయిన్ మీడియా అటు ప్రింట్ కానీ ఇటు ఎలక్ట్రానిక్ కానీ కవర్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ. నేను ఇంకా సోషల్ మీడియా కూడా ఈ రోజున కోట్ల కొలది పెట్టుకుని చేస్తున్నాను సోషల్ మీడియా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో నాకున్న అవకాశం ఏంటంటే ప్రజల్ని కలవటం. గ్రామాల్లో ఎంతమందిని కలవగలను? నాకు కూడా వేరు విధాలు, నాకు కార్యకర్తలు లేరు కాబట్టి కలవలేను. కలిసిందంటే కుల సంఘాలని కలవటం. కుల సంఘాలను కలిసి వాళ్ళకి ఇప్పుడు మనం ఏది డిస్కస్ చేసామో ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పడం ద్వారా కొంత చైతన్యపరచడం అనేది ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏమైందంటే పార్టీ పరంగానే హోల్డ్ చేయాలి, వాళ్ళ దానికి సంఘాలకు వెళ్తే కాదు అనే ధోరణి వచ్చింది. పార్టీ పరంగా ఎక్కడ కూడా ఏ కుల సంఘం కూడా ఏ పార్టీ నాయకుడిని పిలిచినా కుల సంఘం బ్యానరే పెట్టుకుంటారు కానీ ఆ వచ్చిన పార్టీ వాళ్ళ బ్యానర్లు పెట్టరు. సో అది జరిగే పని కాదు. కాబట్టి ఆయన పరంజ్యోతి గారు అటు లక్కే రాజారావు గారు వాళ్ళిద్దరూ రిజైన్ చేశారు. ప్రజలతో కలవలేని పరిస్థితుల్లో పార్టీలో ఉండి చేసేది ఏం లేదు కాబట్టి సో వాళ్ళు వచ్చారు. కాబట్టి నేను ట్రై చేశా కొన్నాళ్ళు. నా పొట్టువాడికి ఎట్లుంటదంటే పార్టీ మారటం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అలా అని చెప్పి నేనేమైతే అనుకున్నానో అది చేయలేకపోతే కూడా అనవసరం, స్టేటస్ క్వో లాగా ఉండలే. అందుకని చెప్పి దాన్ని వాళ్ళతో ట్రై చేశాను. నేను ఒక ఎంపీతో కూడా మాట్లాడాను కానీ వాళ్ళు ఏం పెద్దగా దానికి స్పందించలా, బయటకు వచ్చారు. మాలాగే ఇబ్బంది పడిన కర్ణాటక బిఎస్పీ యూనిట్ వాళ్ళందరూ మూకమ్మడిగా బయటకు వచ్చారు. వచ్చి 5-6 నెలలు అయింది. వాళ్ళు ఆల్ ఇండియా బిఎస్పీ పార్టీ పెట్టుకున్నారు. సో కొత్తగా సిద్ధాంతాన్ని రచించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఓన్లీ థింగ్ ఈస్ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఏఐబిఎస్పీ ద్వారా తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతో ఇందులో చేశారు. పార్టీ రిజిస్టర్ చేశారు. నేను నేషనల్ కోఆర్డినేటర్. అధ్యక్షుడికి పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. గోపీనాథ్ గారు అని కర్ణాటక ఆయన నేషనల్ కోఆర్డినేటర్, నేను నేషనల్ కోఆర్డినేటర్. ఆ కర్ణాటక పార్టీ ప్రెసిడెంట్ ని పెట్టడం జరిగింది, మునియప్ప గారు అని. మా దగ్గర పార్టీ ప్రెసిడెంట్ గా ఎస్టీ వర్గానికి చెందినటువంటి లకే రాజారావు గారు పార్టీ ప్రెసిడెంట్, పరంజ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దోస్ లైన్స్. సో ఎప్పుడు మీ బ్లాక్ షర్ట్ మీరు విప్పి వేరే కలర్ షర్ట్ వేసుకుంటారని మీరు అంచనా వేస్తున్నారు? ఒక్కొక్క అంచనా ఉంటది కదా. అంచనా అనేది నేనైతే ఈ మార్గం 10 ఏళ్ళు ఖచ్చితంగా ఈ మార్గంలో నడవదలుచుకున్నాను. ఓకే, అది ఇప్పుడు నవ్వు 63 అంటే 73 వరకు ఈ మార్గంలో నడిచే విధంగానే నేను జర్నీ చేస్తా, చేసుకుంటూ పోదాం, మార్పు వస్తుందని నమ్మే నేను చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మనం కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ బహుజన కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మేమెంతో మనకంతా మాకంతా జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రాజకీయంగా అసెంబ్లీలో పార్లమెంట్లో మనం కూర్చోవాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి. సో ఎక్కడో దగ్గర మార్పు స్టార్ట్ కావాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఈ మార్పు వచ్చే విధంగా ప్రజలు మీరు ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలివేలు.